హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఈ సంక్రాంతికి నేను ఈ వీడియోలో 5 రకాల పిండి వంటల్ని చాలా సులభంగా ఎవరైనా కూడా ఈజీగా తయారు చేసుకునేలాగా చూపించానండి. చేసుకోవటం కూడా చాలా ఈజీనే. ఈ వీడియోలో ప్రతిదీ కూడా చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను. తప్పకుండా చూసి మీరు కూడా ఇంట్లో చాలా సులభంగా ఈ 5 రకాల పిండి వంటల్ని తయారు చేసుకోండి. ముందుగా నేను ఈ వీడియోలో బూందీ లడ్డు చాలా ఈజీగా అచ్చం షాప్లో కొన్నట్టుగానే అదే టేస్ట్తో బూందీ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం అయితే ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి ఇలా స్ట్రైనర్ పెట్టుకుని ఇక్కడ నేనైతే ఒక 2 కప్పుల దాకా శనగపిండిని తీసుకున్నానండి. ముందు 1 కప్పు దాకా శనగపిండిని తీసుకుని పిండిని ఉండలేమీ లేకుండా బాగా జల్లించుకోవాలండి. పిండిని ఇలా జల్లించి తీసుకోవటం వల్ల మనకి బూందీ తయారు చేసుకున్నప్పుడు చక్కగా సాఫ్ట్గా చాలా బాగా వస్తుందండి బూందీ కూడా. తర్వాత ఇక్కడ నేను 2వ కప్పు శనగపిండిని కూడా వేసి ఈ పిండిని కూడా కలుపుకుంటూ ఉండలేమీ లేకుండా ఇలా జల్లించుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్న 2 కప్పుల శనగపిండికి కరెక్ట్గా 18 నుంచి 20 దాకా లడ్డూలు వస్తాయండి. దాన్ని బట్టి క్వాంటిటీ చూసుకుని తీసుకోవాలి. ఇలా జల్లించుకున్న పిండిలోకి ఒక చిటికెడు ఉప్పుని వేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకోవాలండి. వంట సోడా కూడా ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు. మరీ ఎక్కువగా వేస్తే నూనె పీల్చేస్తాయి. కాబట్టి ఒక పావు టీ స్పూన్ వేసేసి ముందుగా ఈ పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసుకోవాలండి ఇలా. తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని పోసుకుంటూ మనం పిండిని కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. మరీ జారుగా కాకుండా కరెక్ట్గా నేనైతే ఈ చూపించిన కప్పుతో 1 కప్పు దాకా వాటర్ సరిపోయాయండి. తీసుకున్న 2 కప్పుల శనగపిండికి గాను 1 కప్పు వాటర్ సరిపోయాయి. మీకు కూడా ఇంతే వాటర్ పోయాలి, ఇంతే వాటర్ పడుతుందని చెప్పలేమండి. మీరు కలుపుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఇలా కొద్దిగా వాటర్ని మాత్రమే పోసుకుంటూ కొద్దిగా పిండిని గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలి. వాటర్ మొత్తం ఒకటేసారి పోసేస్తే పిండి జారుగా అయిపోతే మనకి బూందీ పర్ఫెక్ట్గా రావండి. బూందీ కోసం పిండి కొద్దిగా గట్టిగానే ఉండాలి. ఇక్కడ చూసారు కదా, నేను కొద్దిగా వాటర్ని మాత్రమే పోసుకుంటూ పిండిని ఉండలేమీ లేకుండా చక్కగా సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకుంటున్నాను. కరెక్ట్గా ఈ కప్పుతో 1 కప్పు దాకా వాటర్ సరిపోయాయండి మొత్తం కూడా. ఇక్కడ నేను పిండి మొత్తం కలిపిన తర్వాత పిండి మనకి పర్ఫెక్ట్గా ఎలా ఉండాలో కూడా చూపిస్తానండి. ఇక్కడ చూసారు కదా, ఒక గుంట గరిటె తీసుకోండి. గుంట గరిటె తీసుకుని పిండిలో ఇలా ముంచినప్పుడు వేలితో ఇలా అన్నారంటే ఒక లేయర్ ఇలా ఫామ్ అయ్యేలాగా ఉండాలి పిండి. అంటే ఇలా మనం గరిటెతో తిప్పగానే జారిపోయేట్టుగా ఉండకూడదండి. ఇలా ఒక లేయర్ ఫామ్ అయితే కనుక మనకి బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఉండాలండి పిండి. ఇలా ఉంటే మనకి చక్కగా బూందీ బాగా వస్తాయండి. బూందీ పిండి కలపడంలోనే ఉంటుందండి. మిగిలిన ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీనే. ఇప్పుడు బూందీ తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి బాండీ పెట్టి బాండీలో ఇలా ఫుల్గా ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ మాత్రం బాగా హై ఫ్లేమ్లో కాగుతూ ఉండాలి. ఇలా మనం కొద్దిగా పిండిని వేయగానే వెంటనే పైకి వచ్చేసేయాలండి. అంత బాగా హీట్ అవ్వాలి ఆయిల్. తర్వాత బూందీ గరిటె తీసుకుని బూందీ గరిటెలోకి ముందుగా 2 గరిటెల దాకా పిండిని పోసుకోవాలి. ఎక్కువ పిండిని కూడా ఒకటేసారి పోయకూడదు. చూసారు కదా, మనం వేసింది వేసినట్టుగా ఇలా ముత్యాల్లాగా పైకి వచ్చేస్తున్నాయి. చూసారు కదా, ఆయిల్ కూడా మనకి బాగా హై ఫ్లేమ్లో కాగితేనే మనకి ఇలా బూందీ వెయ్యగానే పైకి వచ్చేస్తాయండి. ఇలా 2 గరిటెల పిండిని మాత్రమే వేసుకుని పిండిని ఇంకా ఈ గరిటెతో ఏమీ రుద్దకుండా ఇలాగే వదిలేసేయాలి. లేదంటే మనకి బూందీ ఒకదాని మీద ఒకటి అతుక్కుపోయి ముద్దలాగా అయిపోతుంది. కాబట్టి 2 గరిటెల పిండిని బూందీ గరిటెలో వేసుకుని అలా వదిలేసేయటమేనండి. వాటంతట అవే కిందకు వచ్చేస్తాయి. ఇంకా మనం ఏమి కదపాల్సిన అవసరం లేదు. ఇలా బూందీ మొత్తం వేయటం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి అలా మిక్స్ చేసుకుంటూ వేయించుకోవాలి. బూందీ లడ్డు కోసం బూందీ బాగా ఎర్రగా కాలాల్సిన అవసరం లేదండి. వేసింది వేసిన కలర్లోనే ఉండాలి. లడ్డు తయారు చేసుకోవడం కోసం తయారు చేసుకునే బూందీ బాగా క్రిస్పీగా వేగాల్సిన అవసరం లేదండి. ఇలా ఒకసారి అటు ఇటు తిప్పేసి మనం వీటిని తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఈ కలర్లోనే ఉండాలండి. ఇంతకు మించి ఎక్కువగా వేగకూడదు. ఆయిల్ కూడా హై ఫ్లేమ్లోనే కాగుతూ ఉండాలి. ఇలా వేయించుకున్న బూందీని మొత్తం తీసేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. మీరు సెకండ్ టైం బూందీ వేసేటప్పుడు కూడా గరిటెని పిండి మొత్తం తుడిచేసి వేసుకోవాలండి. లేదంటే బూందీకి కింద తోకల్లాగా వచ్చేస్తాయి. రెండోసారి కానీ ఎప్పుడు వేసినా కూడా బూందీ మళ్ళీ గరిటెకున్న పిండి మొత్తాన్ని శుభ్రంగా తుడిచేసుకుని మళ్ళీ ఒక 2 గరిటెల పిండిని వేసుకుంటే మనకి బూందీ బాగా వస్తాయండి, తోకలేమీ లేకుండా. ఇప్పుడు జాలి గరిటెతో కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. చూసారు కదా, ఇలా చిల్లులు గరిటెలో కూడా బూందీని ముందుగా 1 గరిటె పిండిని పోసుకోవాలి. ఆయిల్ మాత్రం హై ఫ్లేమ్లోనే కాగుతూ ఉండాలండి. చూసారు కదా, ఈ గరిటెతో వేసుకున్నా కూడా బూందీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇది మనం కలుపుకునే పిండిలోనే ఉంటుందండి. పిండి బాగా జారుగా ఉంది అంటే మీకు బూందీ కరెక్ట్గా రాదు. ఇలా 2 గరిటెల పిండిని వేసుకున్న తర్వాత ఆయిల్లో మీకు బూందీ ఎంతవరకు పడుతుందో అంతవరకే వేసుకోండి. ఇంతకు మించి ఎక్కువగా వేయొద్దు. 2 గరిటెల పిండి వేస్తే మనకి ఆయిల్కి కరెక్ట్గా సరిపోతుంది. లేదంటే మీకు ఒకదాని మీద ఒకటి పడిపోయి బూందీ ముద్దగా అయిపోయినట్టుగా ఉంటుంది. ఇక్కడ ఈ బూందీ కూడా వేగిపోయింది కదా, ఇప్పుడు వెంటనే తీసేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ బాగా కాగి ఉంటుంది కాబట్టి బూందీ వేయగానే కలర్ చేంజ్ అవ్వకుండా వెంటనే వాటిని తీసేసుకుని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలండి.
ఇలాగే కలుపుకున్న పిండి మొత్తాన్ని బూందీ తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, బూందీ అనేది ఎక్కువ కలర్ రాకూడదండి, మెత్తగానే ఉండాలి, అస్సలు క్రిస్పీగా ఉండకూడదు. ఇలా తుంపి చూసినప్పుడు మీకు చూసారు కదా, క్రిస్పీగా విరిగినట్టుగా ఉండకూడదు, మెత్తగానే ఉండాలి. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న బూందీని మనం పాకం తయారు చేసుకోవాలి. పాకం తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని అందులోకి 2 కప్పుల దాకా పంచదార వేసుకోవాలండి. మీరు బూందీ లడ్డు తయారు చేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే మీరు శనగపిండి ఎంత క్వాంటిటీలో తీసుకున్నారో పంచదార కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల పంచదారకి 1 కప్పు దాకా వాటర్ తీసుకున్నాను. అంటే 2 కప్పుల శనగపిండి తీసుకున్నాను, అలాగే 2 కప్పుల పంచదారని తీసుకున్నానండి. 1 కప్పు దాకా వాటర్ పోసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంటని పంచదార మొత్తాన్ని బాగా కరిగించుకోవాలి. వాటర్ కూడా ఎక్కువగా పోయకూడదండి, 1 కప్పు వాటర్ మాత్రమే పోసుకుని పంచదారని ఇలా మొత్తం కరిగించుకోవాలి. పంచదార పాకం రావాలండి, ఒక్క తీగ పాకం అంటే లేత పాకం రావాలి మనకి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా ముట్టుకుని చూసినప్పుడు ఒక తీగ పాకం లాగా ఉండాలి, ఇంతకు మించి ఎక్కువగా పాకం రాకూడదు. తర్వాత ఇందులోనే ఫ్లేవర్ కోసం ఒక పావు టీ స్పూన్ దాకా యాలకుల పొడిని వేసుకోవాలి. తర్వాత ఒక చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ని వేసుకోవాలండి. ఫుడ్ కలర్ మీకు నచ్చకపోతే అవసరం లేదు. ఇక్కడ ఫుడ్ కలర్ నేను కొద్దిగా కలర్ కోసం మాత్రమే వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న బూందీని వేసేసుకోవాలి. మొత్తం అంతా ఒకటేసారి వేసేసుకోండి. మీకు వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకునేటప్పుడు పాకం కొద్దిగా ఎక్కువ అయిందేమో అని అనిపిస్తుంది, కానీ ఏం కాదండి, అది మొత్తం పీల్చుకునేసరికి మనకి పాకం అంతా కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు బూందీ కూడా వేసేసి ఈ పంచదార పాకం మొత్తం బూందీకి పట్టుకునేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకునే మిక్స్ చేసుకోవాలండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత చివర్లో ఇక్కడ ఒక చిటికేడు పచ్చకర్పూరాన్ని వేసుకుంటున్నానండి. వంటల్లో వేసుకునే పచ్చకర్పూరం ఉంటుంది కదా, అదొక్కటి వేసుకుంటే మనకి స్వీట్ షాప్ స్టైల్లోనే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఒక్క చిటికెడు మాత్రమే వేసుకుని అది కూడా లడ్డు మొత్తానికి పట్టుకునేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత నేతిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్లను కూడా వేసుకోవాలి. ఇవి చాలామంది డైరెక్ట్గా పచ్చివి కూడా వేసేసుకుంటారండి, కాకపోతే ఇలా వేయించుకుని కనుక ఇందులో కలుపుకుంటే మనకి కిస్మిస్లు కూడా తినటానికి చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఈ జీడిపప్పులు కిస్మిస్లు కూడా వేసేసి మూత పెట్టేసి ఈ పాకం మొత్తం పీల్చుకునే వరకు ఒక 5 నిమిషాలు అలా వదిలేసేయాలి. ఒక 5 నిమిషాల తర్వాత బూందీ మొత్తానికి ఈ పంచదార పాకం చక్కగా పట్టుకుంటుందండి. ఇప్పుడు ఒక 2 గరిటెల బూందీని మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో జీడిపప్పులు కిస్మిస్లు అవేం లేకుండా బూందీ ఒక్కటి ఇలా ఒక 2 గరిటెలు మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ముద్దని ఇలా బూందీల్లో కలిపేసుకుని మొత్తం ఒకసారి చేత్తో బాగా కలుపుకోవాలండి. ఇలా చేసుకోవటం వల్ల మనకి బూందీ చుట్టుకున్నప్పుడు చాలా తొందరగా వచ్చేస్తాయి. ఎందుకంటే డైరెక్ట్గా బూందీ చుట్టడం అనేది కొద్దిగా లేట్ అవుతుందండి. ఇలా కనుక పిండిని కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుని కనుక లడ్డూలు చుట్టుకుంటే మనకి చాలా ఈజీగా వచ్చేస్తాయి లడ్డూలు అనేది. ఎవరైనా సరే ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో కనుక తయారు చేసుకుని చూడండి. చక్కగా లడ్డూ చుట్టుకున్నప్పుడు కూడా మీకు పెద్దగా కష్టం అనేం అనిపించదండి. ఇలా కొద్దిగా చేత్తో మీకు ఏ సైజులో లడ్డూలు కావాలో ఆ సైజులో కొద్దిగా తీసుకుని ఇలా చేత్తో ఉండల్లాగా చుట్టుకుంటే అయిపోతుంది. మరి గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. చాలా ఈజీగానే, ఎక్కువ కష్టపడకుండానే మనం ఈజీగా లడ్డూలు చుట్టేసుకోవచ్చు. ఇలా మిక్సీ జార్లో కొద్దిగా బూందీని వేసుకుని గ్రైండ్ చేసుకుని వేసుకోవటం వల్ల లడ్డూలు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి మీకు. ఇక్కడ చూసారు కదా, పిండి ఇలాగే తడితడిగానే ఉన్నట్టుగానే ఉండాలండి. అప్పుడు మనకి నెక్స్ట్ డే కూడా మొత్తం లడ్డూలు బాగా డ్రై అయిపోకుండా చక్కగా జ్యూసీగా చాలా బాగా వస్తాయండి. మరి ఇప్పుడే ఈ స్టేజ్లోనే మీకు కొద్దిగా ఎండినట్టుగా అయితే గనక మీకు నెక్స్ట్ డేకి అది ఇంకా గట్టిగా అయిపోతాయి, లడ్డూ తినడానికి కూడా అంత టేస్టీగా ఉండదు. కాబట్టి ఇలా ఉన్నప్పుడే మనం లడ్డూలు చుట్టుకుని చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. మీకు ఒక లడ్డూ తుంచి చూపిస్తాను చూడండి, మీకే అర్థమవుతుంది లడ్డూలు ఎంత బాగా వచ్చాయో. మధ్యలో ఆ బూందీ పలుకులు కూడా కనిపిస్తూ మనం వేసుకున్న జీడిపప్పు కిస్మిస్లు కూడా తినేటప్పుడు తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. పండగలప్పుడే కాదు, ఇంట్లో స్వీట్ తినాలనిపించినా ఇక నుంచి లడ్డూలు బయట కొనకుండా ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఈ సంక్రాంతి పండగకి మీరు కూడా తప్పకుండా ఈ లడ్డూల్ని ట్రై చేయండి. ఈ సంక్రాంతి పండగకి మీరు కూడా పర్ఫెక్ట్గా అరిసెలు చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోలో చాలా టిప్స్తో అరిసెలు ఎలా తయారు చేసుకోవాలో చాలా ఈజీ ప్రాసెస్లో చూపించానండి. ఒక్క టిప్ కూడా మిస్ అవ్వకుండా ఇలా గనక అరిసెలు పర్ఫెక్ట్గా తయారు చేసుకుని చూడండి, మీకు కూడా చాలా బాగా వస్తాయండి. అరిసెలు ఎలా చేయాలో కూడా చాలా డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూపించాను, తప్పకుండా చూసేయండి. ముందుగా బియ్యం నానబెట్టుకోవడం కోసం ఇలా ఏదైనా గ్లాసు కొలతతో గనక తీసుకుంటే ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు కూడా ఈజీగా ఉంటుందండి. ఇక్కడ నేనైతే గ్లాసు కొలతతో చూపిస్తున్నాను. ఇక్కడ నేను తీసుకున్న గ్లాసుతో 4 గ్లాసుల దాకా రేషన్ బియ్యం తీసుకున్నానండి. ఈ అరిసెలకి ఖచ్చితంగా రేషన్ బియ్యం ఉంటేనే టేస్ట్ బాగా వస్తాయి. ఇంట్లో కనుక రేషన్ బియ్యం లేకపోతే
బయట కిరాణా షాపుల్లో కూడా రేషన్ బియ్యం అమ్ముతూ ఉంటారండి. 1 కేజీ తెచ్చుకుని ఇలా అరిసెలు ట్రై చేయండి. రేషన్ బియ్యం కాబట్టి కనీసం ఒక 5, 6 సార్లైనా ఈ బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలండి. శుభ్రంగా కడుక్కున్న ఈ బియ్యంలో ఇలా మునిగే వరకు వాటర్ పోసేసుకోవాలి. బాగా కడుక్కోవాలండి. ఎందుకంటే రేషన్ బియ్యం కాబట్టి మట్టి కానీ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి బాగా శుభ్రంగా కడిగేసుకుని ఇలా ఈ బియ్యం అంతా మునిగే వరకు వాటర్ పోసేసి కనీసం 15 నుంచి 18 గంటలైనా నానపెట్టుకోవాలండి. చాలా ఎక్కువ సేపే నానబెట్టాలి. అరిసెల కోసం బియ్యం ఇలా ఎక్కువసేపు నానబెడితేనే మనకి అరిసెలు సాఫ్ట్‌గా ఉంటాయి. మూత పెట్టేసి నేనైతే ఒక 18 గంటలు నానబెట్టుకున్నానండి. 18 గంటల తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా! చూడండి బియ్యం ఎంత బాగా నానిపోయాయో. అరిసెల కోసం బియ్యాన్ని ఎప్పుడైనా సరే కనీసం 18 గంటలైనా నానబెట్టుకోవాలండి. అప్పుడే మనకి అరిసెలు పర్ఫెక్ట్‌గా వస్తాయి. ప్రతి చిన్న టిప్పు కూడా మిస్ అవ్వకుండా చేస్తే మనకి ఎప్పుడు కూడా అరిసెలు ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండదండి. అంత బాగా వస్తాయి. బియ్యం ఇలా నానిపోయాయి కదా! ఇప్పుడు ఈ వాటర్ మొత్తం తీసేసి ఈ బియ్యాన్ని ఇలా ఒక చిల్లులు బుట్ట పెట్టేసుకుని అందులో వేసేస్తే వాటర్ మొత్తం దిగిపోతాయి. మీరు గనక బియ్యాన్ని ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్లయితే గనక ఏదైనా క్లాత్ మీద వేసి వాటర్ మొత్తం పోయే వరకు ఆరబెట్టుకోవాలండి. బియ్యం అనేది ఇలా ఆరకూడదు కానీ వాటర్ మొత్తం దిగిపోవాలి. ఇలా చిల్లుల పుట్టలో వేసి ఒక 5 నిమిషాలు వదిలేస్తే వాటర్ అంతా దిగిపోతాయి. ఒక 5 నిమిషాలు సరిపోతుందండి. 5 నిమిషాల తర్వాత బియ్యాన్ని ఇలా పిండి పట్టించేసుకోవాలి. ఇక్కడ నేనైతే బయట మిల్లులో పిండి పట్టించుకున్నానండి మెత్తగా. ఇంట్లో కూడా మీరు మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చు కానీ అది టైం ఎక్కువగా పడుతుందండి. మిల్లు మనకి దగ్గరలో ఉంటే గనక చక్కగా వెళ్ళి ఇలా పిండిని పట్టించేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా పిండి ఇలా ముద్దలు ముద్దలుగా ఉండాలండి. ఇంత తడిగా ఉండాలి బియ్యము. పిండి మిల్లులో పట్టించుకుని తీసుకొచ్చిన వెంటనే అరిసెలు ప్రాసెస్ చేయడం స్టార్ట్ చేసేయాలండి పిండి ఆరిపోకుండా. తర్వాత పిండిని ఇలా సన్నగా చిల్లులున్న జల్లెల్లో వేసేసి బాగా మెత్తగా జల్లించుకోవాలి. మనం ఎంత మిల్లులోకి ఇచ్చినా కూడా కొద్దిగా రవ్వ అయితే ఉంటుందండి. అందుకని మిల్లులోంచి తీసుకొచ్చిన వెంటనే ఇలా జల్లెల్లో వేసేసి బాగా సన్నగా చిల్లులున్న దాంట్లో వేసి బాగా మెత్తగా జల్లించేసుకోవాలండి. జల్లించుకున్న తర్వాత మరి పిండి మొత్తాన్ని ఒకటేసారి వేసి జల్లించకుండా ముందుగా ఒక 4, 5 గరిటెల వరకు వేసి జల్లించుకుని పిండి మొత్తాన్ని ఇలా చేత్తో గట్టిగా అదిమి పెడితే మనకి పిండి అనేది ఆరిపోకుండా ఉంటుందండి. ఎంత వీలైతే అంత గట్టిగా ఇలా నొక్కి పెట్టేసేయాలి పిండిని. పిండి మొత్తాన్ని ఒకటేసారి జల్లించుకోవద్దండి. 2, 3 సార్లుగా జల్లించుకుని ఇలా పిండి మొత్తాన్ని కొద్ది కొద్దిగా ఇలా చేత్తో గట్టిగా అదిమి పెట్టుకుంటే మనకి పైన పిండి అంతా ఆరిపోకుండా ఉంటుంది. ఇక్కడ నేనైతే పిండి మొత్తాన్ని 2, 3 సార్లు జల్లించుకున్నానండి. తర్వాత ఇలా ఆరిపోకుండా పైనుంచి ప్లేట్ని పెట్టేసి పాకంని తయారు చేసుకోవాలి. ముందుగా పాకాన్ని కరిగించుకోవాలండి. బెల్లంలో ఏమైనా నలకలు అవి ఉంటాయి కాబట్టి. ఇక్కడ అరిసెలకి బియ్యం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నారో అదే గ్లాస్తో బెల్లాన్ని తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక గిన్నెలోకి బెల్లాన్ని కొల్చుకుని 3 గ్లాసుల వరకు తీసుకున్నానండి. అంటే 4 గ్లాసుల వరకు బియ్యం తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసుల బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి. అరిసెల కోసం తీసుకునే బెల్లం ఇలా ముదురు రంగులో ఉంటేనే మనకి స్వీట్గా ఉంటుందండి. తక్కువ బెల్లం తీసుకున్నా కూడా మనకి తీయగా ఉంటుంది. అలాగే అరిసెలు ఈ కలర్లో ఉన్న బెల్లంతో అయితేనే చాలా బాగా వస్తాయండి. టేస్ట్ కానీ కలర్ కానీ. మనం షాప్లో కూడా అరిసెల కోసం బెల్లం అంటే కనుక వాళ్ళు ఇలాంటి బెల్లమే ఇస్తారు. ఇలాంటి బెల్లాన్నే తెచ్చుకోవాలి. తర్వాత ఇదే గ్లాస్తో 1/2 గ్లాస్ వరకు వాటర్ పోసేసుకుని ఈ బెల్లాన్ని స్టవ్ పైన పెట్టేసి బెల్లాన్ని చక్కగా కరిగించేసుకోవాలి. స్టవ్ పైన పెట్టేసి గిన్నెని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బెల్లం మొత్తాన్ని శుభ్రంగా కరిగించుకోవాలండి. బెల్లం చూడడానికి ఎంత ఫ్రెష్గా ఉన్నా సరే అరిసెలు చేసుకునేటప్పుడు మాత్రం ఒక్కసారి ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. తర్వాత అరిసెలకి పిండి కలుపుకోవడం కోసం ఇలా ఒక వెడల్పాటి గిన్నెని స్టవ్ పైన పెట్టేసుకుని మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని ఇలా వడగట్టుకోవాలండి. వడగట్టుకుంటే మనకి ఇందులో నలకలు మట్టి ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా వచ్చేస్తాయి. మనకి చూడ్డానికి బెల్లం ఫ్రెష్గానే ఉన్నా కూడా ఒకసారి ఇలా కరిగించి వడగట్టుకుంటే మంచిది. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఈ బెల్లం పాకం రావాలండి. చూసారు కదా బెల్లం మనకి ఎంత ముదురు రంగులో ఉందో. ఇది కంప్లీట్గా పాకం వచ్చేసరికి కలర్ ఇంకా చేంజ్ అవుతుందండి. కాబట్టి ఈ కలర్లో ఉన్న బెల్లం అయితేనే అరిసెలకి పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే బాగా వస్తాయి కూడా అరిసెలు. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లం పాకం వచ్చే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ముందుగా ఒకసారి చూపిస్తాను చూడండి బెల్లం కరెక్ట్గా పాకం వచ్చిందా లేదా అనేది. కొద్దిగా బెల్లం పాకాన్ని ఇలా వాటర్లో వేసుకుని చూస్తే మనకి జారిపోకుండా ఉండాలండి. ఇలా చేత్తో తీసినప్పుడు ఉండలాగా రావాలి, చేతికి అంటుకోకుండా. చూసారు కదా ఇక్కడేమో ఇంకా పాకం అనేది ఇంకా రాలేదండి. వాటర్లో వేసి చూసినప్పుడు మనకి చేతికి అంటుకోకుండా ఉండలాగా వచ్చేసేయాలండి. అప్పుడే మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇక్కడ అలా రాలేదు కాబట్టి ఇంకొద్దిసేపు పాకాన్ని బాగా మరిగించుకోవాలండి. ఎంత ఎక్కువసేపు మరిగితే మనకి పాకం అంతా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా మనకి పాకం వచ్చే టైంకి మనం బెల్లం సిరప్ చూస్తేనే అర్థమైపోతుందండి. చక్క ముదురు కలర్లోకి ఉంటుంది. ఇంకొద్దిసేపు తర్వాత మళ్ళీ ఒకసారి పాకాన్ని చెక్ చేసుకోవాలి. చూసారు కదా వెయ్యగానే ఎక్కడికి కదలకుండా బెల్లం అలాగే ఉంది ఒక్క చోటనే.
ఇప్పుడు దీనిని ఇలా చేత్తో దగ్గరికి తీసినప్పుడు కూడా విడిపోకుండా ఉండలాగా వచ్చేస్తుంది కదా. ఇలా వస్తే మనకి పాకం అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేసినట్టు. చూసారు కదా, ఇలా చేత్తో ఉండ చుట్టి చూసినప్పుడు మనకి చేతికి అంటుకోకుండా ఉండాలి. అలాగే ఇలా ఉండలాగా ఫామ్ అవ్వాలండి. ఇలా ఒక బాల్ లాగా ఫామ్ అయితే మనకి ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు బెల్లం మనకి పాకం అనేది కరెక్ట్‌గా వచ్చినట్టు. ఇప్పుడు ఒక పావు స్పూన్ దాకా యాలకుల పొడి కూడా వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. యాలకుల పొడి కూడా వేసుకుని ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా జల్లించి పెట్టుకున్న పిండిని గుప్పెళ్ళతో తీసుకుని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలేమీ లేకుండా ఇలా కలుపుకోవాలండి. ఇక్కడి నుంచి ప్రాసెస్ అంతా కొద్దిగా ఫాస్ట్గానే ఉంటుంది, ఎందుకంటే తొందరగా గట్టిపడిపోతుంది కాబట్టి చేత్తో కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ ఫాస్ట్గా కలుపుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాతే కలుపుకోవాలి. మనకి బెల్లం పాకం కరెక్ట్గా వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే పిండిని కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి. మనం జల్లించి పెట్టుకున్న పిండి మొత్తం కూడా బెల్లం పాకానికి సరిపోతుందనేం లేదండి. ఎంత కావాలో చూసుకుని మాత్రమే కలుపుకోవాలి. మొత్తం పిండి పట్టదండి, అందుకే చూసుకుంటూ కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా పిండిని మాత్రమే వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే ఎంత పిండి వేయాలో కూడా తెలుస్తుందండి. ఇలా కలుపుకుంటూ ఉండంగా మనకి కొద్దిసేపటికి గరిట ఇలా పిండిలో తిరగటం మనకి కొద్దిగా కష్టంగా ఉంటుంది. అంటే మనం పిండి వేసుకున్న తర్వాత గరిటతో తిప్పడం కొద్దిగా కష్టంగా ఉంటుందండి. అప్పటి వరకు ఇలా పిండిని కలుపుకోవాలి. అలాగే ఇక్కడ నేను చూపించినట్టుగా ఇలా రిబ్బన్ లాగా ఉండాలండి. పిండి ఇలా కొద్దిగా జారుగా ఉన్నట్లయితే మనకి అరిసెలు బాగా వస్తాయి. ఇప్పుడు పిండి ఇంకా పోయాల్సిన అవసరం లేదండి. ఇలా జారుగా వచ్చిన తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకోవటం వల్ల ఆయిల్ అంతా లోపల వరకు వెళ్ళి మనకి సాఫ్ట్గా ఉంటుంది పిండి, డ్రై అయిపోకుండా. ఇప్పుడు ఒకసారి ఆయిల్ వేసిన తర్వాత మూత పెట్టేసి పిండిని చల్లారి పెట్టుకోవాలి. ఈ స్టేజ్లో చూడడానికి పిండి మనకి కొద్దిగా లూజ్గా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ చల్లారిన తర్వాత మనకి గట్టిగా అయిపోతుందండి. ఇక్కడ చూసారు కదా, మనం బెల్లం పాకంలో వేయగా పిండి ఇంకా ఇంత పిండి మిగిలింది. ఈ పిండిని ఏదైనా ఒక బౌల్లోకి వేసేసుకుని దీనిని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. తర్వాత ఎప్పుడు కావాలన్నా కూడా అరిసెలు తయారు చేసుకోవచ్చు ఈ పిండితో. పిండి మొత్తం జల్లించిన పిండి అంతా మనకి అరిసెలకి పట్టాలని ఏం లేదండి. పిండిని చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవడమే. పిండిని కలిపేటప్పుడు కూడా మనకి గరిటతో తిప్పడం కష్టం అవుతూ ఉంటుందండి. అలా అయినప్పుడు పిండిని వేయటం ఇంకా ఆపేసేయాలి. అప్పుడు తర్వాత మనకి అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ మొత్తం చల్లారిపోయిన తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ పిండి మొత్తాన్ని అడుగు నుంచి తీసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. లోపల ఏదైనా గడ్డలు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మనం అరిసెలు తయారు చేసుకున్నప్పుడు మధ్యలో హోల్ లాగా పడిపోతాయండి అరిసెలు. కాబట్టి పిండి మొత్తాన్ని అడుగు నుంచి ఇలా ఒకసారి తీసుకుని ఆయిల్ అప్లై చేసుకుని ఒక్కసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, పిండి ఎలా ఉండాలో కూడా చూపిస్తాను. చేత్తో కొద్దిగా ఒక చిన్న ముద్దని తీసుకుని మనం బాల్ లాగా తయారు చేసి అరిసెలాగా ఒత్తుకున్నప్పుడు మనకి చుట్టూ క్రాక్స్ కానీ అంటే పగుళ్ళు కానీ ఏమీ లేకుండా చక్క పిండి సాఫ్ట్గా ఉండాలండి. ఇక్కడ చూసారు కదా, పిండి ముద్దని తీసుకుని ఇలా ఒత్తి చూసినప్పుడు మనకి చుట్టూ కూడా బాగా మెత్తగా ఉండాలి, సాఫ్ట్గా. అంటే చుట్టూ పగుళ్ళు లాగా ఉండటం కానీ అలా ఏమీ ఉండకూడదు. ఇలా ఉంటే కనుక మనకి అరిసెల కోసం పిండి పర్ఫెక్ట్గా వచ్చినట్టే. ఇలా చేసుకుంటే అరిసెలు కూడా బాగా వస్తాయండి. ఇప్పుడు కావలసిన సైజులో పిండి ముద్దని తీసి ఇలా ఒక ప్లేట్లో పెట్టగానే పిండి ఇలా కొద్దిగా జారినట్టుగా అనిపిస్తుంది. అరిసెలు కంప్లీట్ అయ్యే వరకు పిండి మనకి ఇదే కన్సిస్టెన్సీలో ఉంటే అరిసెలు చాలా బాగా వస్తాయండి. ఇంకా అసలు ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండదు. తర్వాత నువ్వుల్లో కూడా ఇలా పిండి ముద్దని ముంచి ఇలా కొద్దిగా ప్రెస్ చేసేసి పెట్టుకుంటే మనకి అరిసెలు ఒత్తినప్పుడు ఆయిల్లో కూడా నువ్వులు అనేది విడిపోకుండా ఉంటాయి. చూసారు కదా, పిండి ఇలా జారినట్టుగా ఉంటే మనకి అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి. అరిసెలు కంప్లీట్ అయ్యే వరకు కూడా పిండి అలాగే ఉండాలండి, మనకి గట్టి పడకుండా. ఇక్కడ మీరు కావలసిన పిండి ముద్దని కొద్దిగా తీసుకుని ఇలా ఆయిల్ కవర్ మీద వేసి పల్చగా ఒత్తుకోవాలి. మరీ పల్చగా మరీ మందంగా అవసరం లేదు, పల్చగా ఒత్తుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 3 ఒత్తుకుని చూపిస్తున్నాను. ఆయిల్ కవర్ మీద అయితేనే ఈజీగా ఉంటుంది, మనకి ప్రతిసారి ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం ఉండదండి. అలాగే ఈజీగా స్ప్రెడ్ అవుతాయి కూడా. తర్వాత ఇక్కడ నువ్వులతో కూడా చేసి చూపిస్తున్నానండి. ఇలా నువ్వులు వేసిన తర్వాత ఇలా కొద్దిగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఉంటే నువ్వులు పిండికి చక్కగా అతుక్కుంటాయి కదా. ఇలాంటప్పుడు మనకి ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు కూడా నువ్వులు అనేది విడిపోకుండా ఉంటాయండి. ఇలా అయితేనే మనకి నువ్వులు కూడా వేగిన తర్వాత క్రిస్పీగా తినడానికి బాగుంటాయి. చూసారు కదా, ఇంత పలుచగా ఒత్తుకోవాలి. ఇప్పుడు అరిసెలు వేయించుకోవడం కోసం స్టవ్ వెలిగించి ఇలా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి అరిసెలకి, ఎందుకంటే అరిసె కంప్లీట్గా మునిగే వరకు మనకి ఆయిల్ ఎంత బాగా ఉండాలి. ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కాగనివ్వాలండి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే కాగుతూ ఉండాలి. బాగా కాగిన తర్వాత ఇలా కొద్దిగా పిండి ముద్దని అరిసెలాగా చేసుకుని ఇలా ఆయిల్లో వేయగానే మనకి చక్కగా పొంగుతూ పైకి రావాలండి. ఇలా పొంగింది అంటే కనుక మనకి ప్రతి అరిసె కూడా పర్ఫెక్ట్గా వస్తాయండి. పొంగితేనే అరిసెలు మనకి
బాగా వచ్చినట్టు. ఇక్కడ చూసారు కదా, అరిసె ఈ కలర్‌లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఇలా పొంగితే మనకి అరిసెలు బాగా వస్తాయండి. మనం కలుపుకున్న పిండిలోనే ఉంటుంది అరిసెలు పొంగే విధానం కూడా. నేను వీడియోలో చూపించిన ప్రతి టిప్పు కూడా ఫాలో అవుతూ మీరు కూడా అరిసెలు ట్రై చేయండి. చాలా బాగా వస్తాయి మీకు కూడా. అరిసెలు వేగే వరకు మంట ఇలా మీడియం ఫ్లేమ్‌లోనే కాగుతూ ఉండాలండి. హై ఫ్లేమ్‌లో అస్సలు పెట్టొద్దు. మీడియం ఫ్లేమ్‌లోనే బాగా కాగుతూ ఉండాలి. ఇప్పుడు ఒక అరిసెని వేసి చూపిస్తాను చూడండి. అరిసె చాలా బాగా పొంగుతాయి. ఇలా అరిసె వేసిన తర్వాత ఆయిల్‌ని ఇలా పైకి అంటూ ఉంటే పైన కూడా పూరిలాగా ఇలా పొంగుతూ ఉంటాయి. ఇప్పుడు వెంటనే దీనిని రెండో వైపుకి కూడా తిప్పేసేయాలి. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. మనకి ఇంతకు మించి కలర్ అవసరం లేదు. ఈ కలర్ వచ్చిన తర్వాత అరిసెని బయటకి తీసేస్తే మనకి బయటకు వచ్చాక కూడా ఇదే కలర్‌లో ఉంటాయి. ఇంతకు మించి కలర్ వచ్చిందంటే గనక బయటకి తీసిన తర్వాత అది ఇంకా కలర్ ఎక్కువగా అయిపోతుంది. కాబట్టి ఈ కలర్ వచ్చిన తర్వాత అరిసెని ఇలా ఒక చిల్లుల గరిటెలో తీసేసుకుని నూనె మొత్తాన్ని ఇలా ప్రెస్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఎడ్జెస్ కూడా నూనె మొత్తాన్ని ప్రెస్ చేసుకోవాలి. మధ్యలో ఒక్కటే కాదండి, ఎడ్జెస్ కూడా ప్రెస్ చేసుకోవాలి. చూసారు కదా, అరిసె ఎంత కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది. మీకు ఇదే సైజులో అరిసెలు చేసుకోవాలని ఏం లేదండి, కొద్దిగా చిన్న సైజులో కూడా చేసుకోవచ్చు. అరిసెలు ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యే వరకు ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. లో ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ కాదు, మీడియం ఫ్లేమ్లోనే కాగుతూ ఉండాలి. చూసారు కదా అరిసెలు ఎలా పొంగుతున్నాయో. ఇలా పొంగిన తర్వాత అరిసె రెండు వైపులా కూడా ఎర్రగా కాలిన తర్వాత వెంటనే తీసేసుకుని ఆయిల్ మొత్తాన్ని ఇలా రెండు గరిటెల మధ్యలో ప్రెస్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆయిల్ నుంచి తీసిన వెంటనే ప్రెస్ చేసేస్తే మనకి ఆయిల్ ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటాయండి అరిసెలు. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా అరిసెలు ఎవ్వరి హెల్ప్ లేకుండా కూడా ఒక్కళ్ళే చేసేయగలరండి. అంత పర్ఫెక్ట్గా కూడా వస్తాయి. తర్వాత నువ్వులతో చేసిన అరిసెని వేసి చూపిస్తాను చూడండి. నువ్వులతో ఇలా వేసినా కూడా అరిసెలోంచి మనకి నువ్వులు అనేది ఆయిల్లో విడిపోకుండా ఉంటాయి. అరిసెకి నువ్వులు అద్ది ప్రెస్ చేస్తే చాలండి, నువ్వులు అనేవి ఆయిల్లోంచి బయటికి రాకుండా ఉంటాయి. చాలామంది నువ్వుల్ని పాలల్లో నానపెట్టి ఇలా అరిసెకి ఒత్తుతూ ఉంటారండి, నువ్వులు బయటికి విడిపోవు అని. అలా పాలల్లో వేసి నువ్వుల్ని నానపెట్టి ఒత్తటం వల్ల మనకి ఇలా ఆయిల్లో వేసిన తర్వాత నువ్వులు క్రిస్పీగా ఉండవండి, మెత్తగా ఉంటాయి. అలా అవసరం లేదండి. పిండి ఒత్తే ముందే మనం నువ్వుల్ని కొద్దిగా వేసి గట్టిగా ప్రెస్ చేస్తే అతుక్కుపోతాయి. కాబట్టి మనకి నువ్వులు ఆయిల్లో విడిపోవు. అలాగే తినేటప్పుడు కూడా నువ్వులు క్రిస్పీగా తగులుతూ ఉంటాయండి. చూసారు కదా, నువ్వులు ఎక్కువగా ఆయిల్లోంచి విడిపోలేదు. తర్వాత ఇలాగే అన్ని అరిసెల్ని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా చాలా బాగా వచ్చాయి అరిసెలు కూడా. అలాగే లోపల కూడా మనకి సాఫ్ట్గా ఉంటాయండి. మనం తీసుకున్న బెల్లం కరెక్ట్గా ఉంటే చాలండి, ఎలాంటి వాళ్ళైనా కూడా అరిసెల్ని చాలా పర్ఫెక్ట్గా చేసేయగలరు. బాగా ముదురు రంగులో ఉన్న బెల్లం అయితే కనుక మనకి తినటానికి కూడా స్వీట్గా ఉంటాయి. అలాగే కలర్ కూడా అరిసెలకి చాలా బాగా మంచి కలర్ వస్తాయండి. ఒక అరిసె తుంచి చూపిస్తాను చూడండి ఎంత మెత్తగా ఉంటాయో. చూసారు కదా, అరిసెలు చాలామంది మెత్తగా తినడానికే ఇష్టపడతారు కదా. మీకు కొద్దిగా అరిసెలు క్రిస్పీగా కావాలి అంటే కనుక పాకం ఇంకొద్దిగా ఎక్కువసేపు ఉండాలండి. అలాంటప్పుడు మీకు అరిసెలు క్రిస్పీగా తినే వాళ్ళకైతే క్రిస్పీగా వస్తాయి. ఇక్కడ చూసారు కదా అరిసె ఎంత మెత్తగా ఉందో, నోట్లో వేసుకుంటేనే అలా కరిగిపోతూ ఉంటాయండి. అరిసెలు చేసిన తర్వాత ఎన్ని డేస్ అయినా కూడా ఇంతే మెత్తగా ఉంటాయండి అరిసెలు, చాలా బాగుంటాయి. ఈ వీడియోలో చూపించిన విధంగా అన్ని టిప్స్ ఫాలో అయ్యి మీరు కూడా అరిసెలు చేయండి, చాలా బాగా వస్తాయి. ఈ పండక్కి తప్పకుండా అరిసెల్ని ట్రై చేయండి. ఈ సంక్రాంతి పండక్కి ఎక్కువ కష్టపడకుండా ఇలా సేమియాతో మురుకులు ట్రై చేయండి. చాలా టేస్టీగా అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి. పిల్లలకు కూడా నచ్చే విధంగా ఇలా చిట్టి చిట్టి మురుకుల్ని తయారు చేయండి, చాలా బాగుంటాయండి. అలాగే మీరు ఎప్పుడు సేమియాతో మురుకులు కనుక ట్రై చేయకపోతే ఒక్కసారి ఈ రెసిపీ చూసి ట్రై చేయండి. చాలా డిఫరెంట్గా అలాగే టేస్టీగా చాలా బాగా వస్తాయండి. మురుకులు కూడా క్రిస్పీగా కూడా ఉంటాయి. చాలా ఈజీ ప్రాసెస్ కూడా అండి. ఈ మురుకులు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు దాకా సేమియా తీసుకోవాలి. 1 కప్పు సేమియా సరిపోతుందండి, చాలా మురుకులు వస్తాయి దానికి. తర్వాత ఇందులోనే ఒక 2 కప్పుల వరకు వాటర్ పోసేసుకోవాలి. మీకు ఇందులో నలకలు అలాంటివి ఏమైనా ఉన్నాయి అనుకుంటే ఒక్కసారి కడుక్కున్న తర్వాత ఒక 2 కప్పుల దాకా వాటర్ పోసుకుని ఇలా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఈ సేమియాని నానబెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనకి సేమియా చక్కగా నానిపోతుందండి. తర్వాత ఇక్కడ పిండి కలుపుకోవడం కోసం ఇలా వెడల్పుగా ఉండే ఒక ప్లేట్ తీసుకుని అందులోకి 2 కప్పుల దాకా పొడి బియ్య పిండిని వేసుకోవాలండి. ఇది నేను మిల్లులో పట్టించుకున్న బియ్య పిండే, మీరు షాప్లో కొన్నదైనా కూడా తీసుకోవచ్చు. తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా వాముని ఇలా చేతిలో వేసుకుని కొద్దిగా ఇలా క్రష్ చేసి వేసుకుంటే మనకి ఫ్లేవర్ ఇంకా ఎక్స్ట్రాగా వస్తుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసుకోవాలి. నువ్వులు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. తర్వాత రుచికి తగినట్టుగా కొద్దిగా ఉప్పును వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. తర్వాత ఒక చిటికెడు పసుపును కూడా వేసుకుని ఇప్పుడు ఈ మొత్తం అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో నువ్వులు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయండి.
ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న సేమియాని ఇలా ఒక స్ట్రైనర్‌లోకి మిగిలిన వాటర్ అంతా తీసేసి మనం నానబెట్టుకున్న సేమియాని మాత్రమే వేసుకోవాలండి. చూసారు గదా! ఒక 15 నిమిషాలకి మనకి సేమియా అనేది పిండిలాగా ఇలా మెత్తగా నానిపోతుంది. సేమియా కూడా ఇలా మొత్తం వేసేసుకుని ఈ సేమియా పేస్ట్ మొత్తాన్ని పిండికంతా బాగా పట్టించుకోవాలండి. ఇలా గట్టిగా రబ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే మనకి పిండి మొత్తానికి చక్కగా పట్టుకుంటుంది. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా బాగా కాచిన నూనెని గానీ, అలాగే వెన్నని గానీ ఏదైనా కూడా వేసుకోవచ్చండి. వీటి వల్ల మనకి మురుకులనేవి చక్కగా క్రిస్పీగా వస్తాయి. వేడి వేడిగా నూనెని ఇలా వేసాం కాబట్టి ఒక్కసారి గరిటెతో ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత ఒకసారి చేత్తోనే ఉండలేమీ లేకుండా ఇలా గట్టిగా చిదుపుకుంటూ కలుపుకుంటే మనం వేసిన ఆయిల్ అంతా కూడా పిండి మొత్తానికి పట్టుకుంటుంది. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా గోరువెచ్చటి వాటర్‌ని వేసుకోవాలండి. నార్మల్ వాటర్ అయినా కూడా వేసుకోవచ్చు. ఇలా గోరువెచ్చటి వాటర్‌ని కొద్దిగా వాటర్‌ని వేసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. అంటే మరీ బాగా గట్టిగా ఉంటే గనక మనకి మురుకులు గొట్టంలోంచి దిగదండి. అందుకని కొద్దిగా సాఫ్ట్‌గా ఉండేలాగానే కలుపుకోవాలి. కొద్దిగా వాటర్‌ని పోసుకుంటూ ఎంత కావాలో చూసుకొని పిండిని చక్కగా కలుపుకోవాలి. పిండిని మనం ఎంత బాగా కలిపితే మురుకులు అంత బాగా వస్తాయండి. కొద్దిగా వాటర్‌ని పోసుకుంటూ ఇలా పిండి మొత్తానికి పట్టించుకుంటూ గట్టిగా ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే పిండి మొత్తానికి వాటర్ చక్కగా పట్టుకుంటాయి. కొద్దిసేపటి తర్వాత చూసారు కదా, పిండి మొత్తాన్ని ఇలా ఒక ముద్దలాగా కలుపుకోవాలి. పిండిని ఇలాగే ఒక 2 నిమిషాల పాటు గట్టిగా కలుపుకోవడం వల్ల మనకి పిండి సాఫ్ట్‌గా తయారవుతుందండి. చూసారు కదా ఎంత మెత్తగా ఉందో. పిండి చూడ్డానికి అలాగే మెత్తగా ఉండాలండి. మెత్తగా ఉంటేనే మనం మురుకులు ఒత్తుకునేటప్పుడు చక్కగా దిగుతాయి. లేదంటే గనక గట్టిగా ఉండిపోతుంది. పిండి మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత పిండి ఆరిపోకుండా పైనుంచి ఇలా తడి క్లాత్ వేసేసి ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేస్తే కొద్దిగా నానుతుంది. ఒక 5 నిమిషాల తర్వాత ఇప్పుడు ముందుగా మీకు ఎంత పిండి కావాలో అంత పిండిని విడిగా తీసేసుకుని మిగిలిన పిండి మీద మళ్ళీ క్లాత్ వేసేసి ఉంచాలండి. ఇవి ఒత్తుకునేలోపు మళ్ళీ ఈ పిండి ఆరిపోకుండా ఉండటం కోసం ఇలా తడి క్లాత్‌ని వేసుకోవాలి. మనం తీసుకున్న పిండి ముద్దని ఇంకొక నిమిషం పాటు మళ్ళీ కలుపుకోవాలండి. ఎక్కువసేపు కలుపుకోవటం వల్ల మనకి మురుకులు చాలా బాగా వస్తాయి. ఇలా పిండిని ఒకసారి కలుపుకొని ఇలా స్టార్ గుర్తు ఉన్న మౌల్డ్‌ని తీసుకోవాలండి. మీరు ఏ షేప్‌లో అయినా కూడా మురుకుల్ని ఒత్తుకోవచ్చు. నేనైతే ఇలా స్టార్ గుర్తు ఉన్నది తీసుకున్నాను. ఇప్పుడు చక్రాల గిద్దకి ఇలా కొద్దిగా నూనెని అప్లై చేసేసుకుని పిండి ముద్దని అందులో పెట్టేసి ముందుగా డైరెక్ట్‌గా ఆయిల్‌లో ఒత్తేయకుండా ఇలా బటర్ పేపర్ మీద గానీ, లేదంటే ఏదైనా తడి క్లాత్ మీద గానీ, ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా చిట్టి మురుకుల్లాగా ఒత్తుకోవాలండి. కావాలంటే మీరు ఇవి పెద్ద సైజులో కూడా చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తినాలి అంటే ఇలా చిన్నవి చేస్తే వాళ్ళు మొత్తం అంతా తింటారండి వదిలేయకుండా. ఈ మురుకులు ఇంకా మీకు కొద్దిగా పెద్ద సైజులో కావాలి అంటే ఇంకొక 2, 3 చుట్లు ఎక్స్ట్రాగా చుట్టుకుంటే మురుకులు కొద్దిగా పెద్ద సైజులో వస్తాయండి. ఇక్కడ నేనైతే చిన్నవిగానే చేసుకుంటున్నాను. ఇలా చిట్టి మురుకులైతే తినటానికి చాలా బావుంటాయి. ఇలా అన్నిటినీ ముందుగానే ఒక బటర్ పేపర్ మీద గానీ, ఏదైనా తడి క్లాత్ మీద గానీ వేసుకుంటే మనకి ఆయిల్‌లో ఒకటేసారి వేసేసుకోవడానికి అన్నీ చాలా ఈజీగా ఉంటాయండి. మీరు నార్మల్‌గా కారపూసలాగా అయినా కూడా ఒత్తుకోవచ్చండి. కారపూస మౌల్డ్‌ని గనక తీసుకుంటే మీరు ఆయిల్‌లోనే డైరెక్ట్‌గా చుట్టేసుకోవచ్చు కారపూసని. తర్వాత ఇలా బటర్ పేపర్ మీద అయితే ఈజీగా మనం చేత్తో తీసుకుని వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు ఇవి వేయించుకోవడం కోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా కాగుతూ ఉండాలండి. కొద్దిగా పిండి ముద్దని వేయగానే ఇలా వెంటనే పైకొచ్చేసేలాగా ఉండాలి. అంత బాగా ఆయిల్ కాగితేనే మనకి మురుకులు క్రిస్పీగా వేగుతాయి. ఇలా ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ఒత్తుకున్న మురుకులన్నిటిని ఒక్కొక్కటిగా ఆయిల్‌లోకి వేసేసుకోవాలండి. చిన్నవిగానే చేసుకున్నాం కాబట్టి చాలానే పడతాయి ఆయిల్‌లో. మనం ఒత్తుకున్న మురుకుల్ని ఆయిల్‌లో వెయ్యగానే ఇలా వెంటనే పైకొచ్చేస్తున్నాయి కదండీ! ఇలా కాగాలి ఆయిలు. ఇలా కాగితే మనకి మురుకులు క్రిస్పీగా ఉంటాయండి. అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోవు అసలు. మురుకులన్నీ వేయటం కంప్లీట్ అయిపోయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి 2 వైపులా తిప్పుకుంటూ ఎర్రగా కాల్చుకోవాలండి మురుకుల్ని. మంటని హై ఫ్లేమ్‌లో పెట్టాల్సిన అవసరం లేదండి. మురుకులన్నీ వేయటం కంప్లీట్ అయిపోయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి ఇలా 2 వైపులా తిప్పుకుంటూ ఎర్రగా కాలనిస్తే మనకి అయి గుల్లగా చాలా బాగా వస్తాయండి. అలాగే మనం సేమియా వేసి చేస్తాం కాబట్టి ఆ టేస్ట్ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. తినటానికి కమ్మగా చాలా బావుంటాయండి. ఒక్కసారి సేమియాతో కూడా ట్రై చేయండి ఇలా. చూసారు కదా, మనకి కంప్లీట్‌గా వేగిపోయిన తర్వాత ఆయిల్‌లో ఉన్న నురగంతా తగ్గిపోతుందండి. అలా తగ్గిపోయిందంటే మనకి మురుకులు పర్ఫెక్ట్‌గా వేగిపోయినట్టే. ఇప్పుడు ఈ కలర్ ఉండంగానే వీటిని బయటకు తీసేస్తే తర్వాత కూడా కలర్ చేంజ్ అవ్వకుండా ఇలాగే ఉంటాయండి. మరి ఇంతకు మించి ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదు. తర్వాత రెండోసారి కూడా వేసే ముందు మంటని ఇంకొకసారి మళ్ళీ హై ఫ్లేమ్‌లో పెట్టేసి మురుకులన్నీ వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్‌లోకి పెట్టి ఎర్రగా కాలనివ్వాలి. ఒక వాయికి చాలా మురుకులే పడతాయండి. దీన్ని బట్టి మీరు చూసుకుని పిండిని కలుపుకోవాలి. చూసారు కదా, ఇవి కూడా ఎర్రగా వేగిపోయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి.
ఇక్కడ వేయించుకున్న మురుకులన్నీ చూసారు కదా, ఒక కప్పు సేమ్యాకి ఎన్ని మురుకులు వచ్చాయో మనకి. ఇవి చూడ్డానికి కూడా చిట్టి చిట్టిగా చాలా బాగుంటాయండి. పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు. ఇవి క్రిస్పీగా కూడా ఉంటాయి. అలాగే ఆయిల్ కూడా అంత బాగా ఏమీ పీల్చుకోవండి అసలు. చాలా క్రిస్పీగా ఉంటాయి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నువ్వులు కూడా వేసి చేసుకుంటాం కాబట్టి ఈ పండక్కి ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా తొందరగా అయిపోతాయండి. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. ఇక్కడ నేను ఒకటి తుంచి చూపిస్తాను చూడండి, ఇవి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. తప్పకుండా ఒకసారి సేమ్యాతో మీరు కూడా ఇలా మురుకులు ట్రై చేయండి. పండగలప్పుడే కాదు, మీకు ఎప్పుడు ఏదైనా క్రిస్పీగా ఈవినింగ్ అలా తినాలన్నా కూడా పిల్లలకి అప్పటికప్పుడు తయారు చేసి పెట్టేసేయచ్చు. బెల్లంతో తీపి గులాబీలు చూపించబోతున్నానండి. ఇవి అచ్చంగా బెల్లంతోనే చేసి చూపిస్తున్నాను, పంచదార లేకుండా. బెల్లంతో చేసినా కూడా మనకి టేస్ట్ చాలా బాగుంటాయి. అలాగే సూపర్ క్రిస్పీగా కూడా వస్తాయండి. గులాబీ గుత్తిని నేను యూస్ చేసిన దాంతో చేయండి. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి కూడా గులాబీలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం అయితే ముందుగా పిండి కలుపుకోవడం కోసం ఒక గిన్నె తీసుకుని అందులోకి 1 కప్పు దాకా మైదా వేసుకోవాలి. ఇలా కొద్దిగా లోతుగా ఉన్న గిన్నెని తీసుకోవాలండి. తర్వాత ఇందులోనే అదే కప్పుతోనే 1 కప్పు దాకా బియ్య పిండిని వేసుకోవాలి. ఇక్కడ మైదా పిండి బియ్య పిండి 2 ఈక్వల్ క్వాంటిటీస్లో ఉండాలండి. మీరు ఎంత మైదా తీసుకుంటారో అంతే బియ్య పిండిని తీసుకోవాలి. అప్పుడే మనకి గులాబీలు క్రిస్పీగా వస్తాయి. తర్వాత ఇందులో ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి. తర్వాత స్వీట్నెస్కి సరిపడా ఇక్కడ నేను 1/4 కప్పు దాకా బెల్లాన్ని తీసుకున్నానండి. మీరు కావాలంటే ఇదే ప్లేస్లో పంచదారను కూడా యూస్ చేసుకోవచ్చు. కానీ బెల్లం వేస్తే ఆ బెల్లం టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. బెల్లంతో కూడా ఒక్కసారి ట్రై చేయండి. తర్వాత ఇక్కడ నేను ముందుగా 1 కప్పు దాకా వాటర్ పోసుకుంటున్నాను. వాటర్ మొత్తం ఒకటేసారి పోసుకోకుండా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ బ్యాటర్ని కలుపుకోవాలి. ముందుగా అయితే నేను 1 కప్పు దాకా వాటర్ పోసుకుని ఇలా కలుపుకుంటున్నానండి. బెల్లం కరిగిన తర్వాత మనకి ఈ బ్యాటర్ అనేది కొద్దిగా లూజ్ అవుతుందండి. అందుకే ముందుగా వాటర్ కొద్దిగా తక్కువగా పోసుకుని ఈ బ్యాటర్ని గట్టిగానే కలుపుకోవాలి. తర్వాత ఇంకొక 1/4 కప్పు దాకా పోసుకున్నాను. ఇక్కడ పిండిని ఉండలేమీ లేకుండా మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా విస్కర్తో అయితే కనుక మనకి పిండి అనేది ఉండకట్టకుండా చక్కగా నీట్గా వస్తుంది. పిండి అంతా ఇలా స్మూత్గా గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలండి. ఎందుకంటే బెల్లం కరిగిన తర్వాత మనకి బ్యాటర్ ఇంకా లూజ్ అయితే మరి బాగా లూజ్ అయిపోతుంది కాబట్టి ముందుగానే కొద్దిగా వాటర్ తక్కువగా పోసుకుని గట్టిగానే కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. గంట పాటు నానబెట్టుకుంటే గులాబీలు బాగా వస్తాయి. అలాగే బెల్లం కూడా తొందరగా కరిగిపోతుంది. కరెక్ట్గా ఇక్కడ 1 గంట నానబెట్టుకున్నానండి. గంట తర్వాత చూసారు కదా మనకి బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడు ఇంకొద్దిగా వాటర్ పోసుకొని కొద్దిగా పల్చగా కలుపుకోవాలి. ఇక్కడ 1/4 కప్పు దాకా వాటర్ పోసుకుని మొత్తం ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. ఇక్కడ పిండి మనకి కొద్దిగా గరిటె జారుగా ఉండాలి, మరీ పల్చగా ఉండకూడదు. ఇక్కడ పిండి ఎలా ఉండాలో కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. గరిటెకి ఇలా పిండిని పట్టించినప్పుడు పిండి ఒక లేయర్ వరకు ఇలా గరిటెకి కోట్ అయ్యేలాగా ఉండాలండి. గరిటెకి ఇలా జారిపోయినట్టుగా ఉండకూడదు. ఇలా నేను చూపించిన విధంగా ఇలా మనం మధ్యలో గీసినప్పుడు పిండి అనేది గరిటెకి ఇలా పట్టుకుని ఉండాలి, జారిపోకుండా పల్చగా. అప్పుడే మనకి గులాబీలు పర్ఫెక్ట్గా వస్తాయండి. గులాబీల కోసం ఇక్కడ నేను చూపించిన గుత్తిని యూస్ చేస్తే కనుక ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకు కూడా చాలా ఈజీగా గులాబీలు వేసేయగలరండి. ఇక్కడ కడాయి నిండా ఆయిల్ పెట్టుకుని ఇక్కడ నేను చూపించినట్టుగా ఇలాంటి గులాబీ గుత్తిని కనుక తీసుకుంటే మనకి అసలు అంటుకోవడం కానీ ఏమీ ఉండదండి. అలాగే మామూలు గులాబీ గుత్తి అయితే మనం ముందుగా 1 రోజు ముందుగా కానీ 2 రోజుల ముందుగా కానీ ఆయిల్లో నానబెట్టాల్సి వస్తుంది. ఇదైతే కనుక మనం కొని తెచ్చిన తర్వాత అప్పటికప్పుడు కూడా దీన్ని యూస్ చేసేసుకోవచ్చు. అలాగే అంటుకోవు కూడా అండి గులాబీలు. ఇక్కడ ఆయిల్ మరి హై ఫ్లేమ్లో కాగాల్సిన అవసరం లేదండి, మీడియం హీట్లో ఉండాలి. ఇలా మనం కొద్దిగా పిండి వేయగానే కొద్దిసేపు అయిన తర్వాత ఇది మెల్లిగా ఇలా పైకి రావాలి. అలా ఉండాలండి ఆయిల్, మరీ ఓవర్ హీట్ కూడా ఉండకూడదు. ఈ ఆయిల్ హీట్ అయ్యే వరకు ఈ గులాబీ గుత్తిని ఇలాగే ఆయిల్లో ఉంచేసేయాలి. మనం ముందు రోజు కానీ అలా ఏం నానబెట్టాల్సిన అవసరం లేదండి. అప్పటికప్పుడే ఇలా ఆయిల్లో పెట్టేసి డైరెక్ట్గా గులాబీల్ని వేసేసుకోవచ్చు. ఇప్పుడు గులాబీ గుత్తిని ఇలా పిండిలో ఒక 1/4 వంతు వరకు మాత్రమే ఇందులో డిప్ చేసి ఆయిల్లోకి వేసేసుకోవాలి. వేసిన వెంటనే చూస్తే మీరు గులాబీలు అంటుకోకుండా చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా గరిటెని కుదిపినట్లయితే చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేసాయో. గులాబీ వేసే ప్రతిసారి గులాబీ గుత్తిని 1 నిమిషం ఆయిల్లో ఉంచేసి అప్పుడు పిండిలో ముంచుకుని వేయాలండి. చూసారు కదా ఇక్కడ నేను చూపించిన విధంగా 1 నిమిషం ఆయిల్లో వేడివేడిగా అలా హీట్ అవుతున్న ఆయిల్లో ఉంచి వెంటనే పిండిలో ముంచుకుని వేస్తే మనకి గులాబీలు అస్సలు అంటుకోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇలాంటి గులాబీ గుత్తిని కనుక యూస్ చేస్తే ఎవరైనా సరే అప్పటికప్పుడు ఈజీగా గులాబీల్ని వేసేసుకోవచ్చండి. మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి, లేదంటే మనం వేస్తూ ఉండగానే గులాబీలు అనేవి పక్క నుంచి మాడిపోతూ ఉంటాయి. గులాబీలు వేయటం కంప్లీట్ అవ్వగానే గుత్తిని 1 నిమిషం పాటు అలా మళ్ళీ ఆయిల్లో ఉంచేసి తర్వాత పిండిలో ముంచుకుని మళ్ళీ వేసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఎవరైనా సరే ఈ గులాబీల్ని వేసేయచ్చు.
అది కాక మనం బెల్లంతో చేస్తాం కాబట్టి క్రిస్పీగా కూడా చాలా బాగా వస్తాయండి. ఇక్కడ గులాబీలు ఈ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత వెంటనే వీటిని బయటకి తీసేసుకోవాలి. ఎందుకంటే మనకి బయటకి తీసిన తర్వాత ఇంకొద్దిగా కలర్ చేంజ్ అవుతాయండి. అందుకని ఈ కలర్ ఉండంగానే మనం గులాబీల్ని బయటకి తీసేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా ఎంత బాగా వచ్చాయో మంచి కలర్తో, అలాగే షేప్ కూడా చాలా బాగా వచ్చాయి. ఎవరైనా సరే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వేసేయగలరండి. బెల్లంతో చేసాం కాబట్టి ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. చూస్తే ఎంత క్రిస్పీగా ఉన్నాయో కదా. తప్పకుండా ఈ గులాబీల్ని మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఈ గులాబీ గుత్తి మనకి అన్ని స్టీల్ సామాన్ షాప్స్లోనూ అలాగే అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంటుందండి. తప్పకుండా తెచ్చుకుని ఈ పండక్కి మీరు కూడా ఇలా ట్రై చేయండి.